ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అదే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నాయకుల్ని ఎంతగా భయపెడుతోందంటే ఓటు బ్యాంకు ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియదు. కర్చీఫ్ వేసుకున్న సీటు దక్కుతుందో దక్కదో గ్యారంటీ లేవు. ఇది సింపుల్గా ఓటర్ లిస్టుల ప్రక్షాళననే ఎలక్షన్ కమిషన్ సర్. కానీ సర్ వ్యవహారంతో ప్రతిపక్షాల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? తెర వెనుక జరుగుతున్న అసలు స్కెచ్ ఏంటి? తెలంగాణ, ఆంధ్రాలో సర్ ప్రక్రియ త్వరలో మొదలు కాబోతోంది. కానీ ఇప్పటికే పార్టీలన్నీ బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ని పెట్టుకుంటున్నాయి. వాళ్లకు ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాయి. ఇందులో అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో వచ్చే 4-5 నెలల దాకా హాట్ టాపిక్ ఏంటంటే ఓటర్ లిస్ట్ రివిజన్ మాత్రమే. ఏపీలో అపోజిషన్లో ఉన్న వైసీపీకి ఇది పెద్ద పొలిటికల్ రిస్క్లా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి తమ సానుభూతి పరుల ఓట్లను బోగస్ లేదా షిఫ్టెడ్ పేరుతో గల్లంతు చేస్తుందేమో అన్న టెన్షన్తో వైసీపీ నాయకులు కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు జూమ్ మీటింగ్స్ పెట్టి మరీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని అలర్ట్ చేస్తున్నారు. తమ ఓట్లు గల్లంతవ్వకుండా జాగ్రత్త పడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు గ్రౌండ్ లెవెల్ డేటా చెక్ చేసుకోవాలంటూ ఏకంగా కంట్రోల్ రూమ్స్ సెట్ చేసి పారేశారు. ఇక తెలంగాణలో సీన్ ఇంకోలాగా ఉంది. కాంగ్రెస్ పవర్లో ఉన్న ఆ పార్టీ నాయకులకు టెన్షనే. ఎందుకంటే ఓట్ల ఏరివేత కార్యక్రమం అంతా సవ్యంగా ఎన్నికల కమిషన్ కనుసన్నల్లోనే కదా జరిగేది. బీహార్, పశ్చిమ బెంగాల్ ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్లో ఈ భయం మరింత ఎక్కువైంది. ఏదైనా సరే తెలంగాణలో జెండా ఎగరేయాలన్నది బీజేపీ చూస్తోందన్నది టాక్. హస్తం నేతలకు ఇదే సరిగ్గా టెన్షన్ పెంచుతోంది. ఇక ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలకు కూడా ఫుల్ టెన్షన్ పట్టుకుంది. 2002 ఓటర్ లిస్ట్తో లింక్ పెట్టి వెరిఫికేషన్ అనగానే బస్తీల్లో, పబ్లిక్లో ప్యానిక్ షురూ అయిపోయింది. ముఖ్యంగా పాత బస్తీతో పాటు జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చాలా దొంగ ఓట్లున్నాయనే చర్చ నడుస్తోంది. జిల్లాల నుంచి వలసలొచ్చిన లక్షలాది కుటుంబాలకు 2 చోట్ల ఓట్లుంటాయి. సంక్షేమ పథకాలు పోతాయేమోనన్న భయం ఇటువంటి వాళ్ళలో బాగా కనిపిస్తోంది. ఇక ముస్లిం మైనారిటీలుండే ఏరియాల్లో ఫేక్ ఓట్లున్నాయనేది బీజేపీ ఆరోపణ. ఇంతేకాదు పాత బస్తీలు రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారని, వాళ్ళ ఓట్లు తొలగించాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదంతా చూసిన తర్వాత క్యా బాయ్ హమారా ఓట్ రెతా కి జాతా అంటూ కామన్ మ్యాన్ గందరగోళ పడుతున్నాడు. ఎవరి ఓటు పోదు అంటూ తెలంగాణ ఈసీ క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. బీజేపీ ఎంతగా సమర్థించుకుంటున్నా ప్రతిపక్షాలు మాత్రం మా ఓట్ బ్యాంక్కి పక్కాగా స్కెచ్ చేసేశారు అంటూ ఫైర్ అయిపోతున్నాయి. నిజంగానే ఇదంతా పారదర్శకంగా జరుగుతోందా, లేకపోతే పాలిటిక్స్ కోసం సిస్టమ్ని పావులా వాడుకుంటున్నారా? థింక్ అబౌట్ ఇట్.